హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఉలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ప్రాన్స్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చూపిస్తున్న ఈ స్టైల్లో కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా కొత్తగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఏంటంటే ఈ రొయ్యల పులావ్ చేసుకునేటప్పుడు కొంచెమైనా నీచు వాసన అనేది వస్తుంది కదా, సో అలా రాకుండా పర్ఫెక్ట్గా మసాలా అది కూడా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ పులావ్ని ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ పులావ్ చేసుకోవడానికి ముందుగా మన రొయ్యలను అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచు అల్లం ముక్కలు, ఒక 8 వరకు కూడా వెల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకుంటున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ 3 కూడా వాటర్ ఏమీ లేకుండా కచ్చబచ్చగా చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ శుభ్రం చేసుకున్న రొయ్యలను ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిలో ఉప్పు అలాగే పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాను అనమాట. ఆ విధంగా చేస్తే నీచు వాసన ఉండదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, మొత్తం కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి మ్యారినేషన్లు ఈ విధంగా ట్రై చేయండి. అంటే కారానికి బదులుగా పచ్చిమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. సో ఇలా మొత్తం కూడా కలుపుకున్న ఒక అరగంట నుంచి గంట వరకు కూడా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం రైస్ను కూడా మనం వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ చిట్టి ముచ్చాల రైస్ వాడట్లేదు అనమాట, నార్మల్ సోనా మసూర్ రైస్ ఉంటుంది కదా, అవే ఒక 4 గ్లాసులు వేసుకుంటున్నాను చూపిస్తున్న గ్లాస్తో. సో రైస్ తీసుకుని ఇందులో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ వేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పులావ్ చేసుకోవడం కోసం స్టవ్ పై పెద్ద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్ వరకు ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాగే కాకుండా కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ముందుగా 1 నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుని ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. అయితే ఈ ఆనియన్స్ కూడా ఏంటంటే మనకి బాగా వేగాలండి, అంటే బ్రౌన్ ఆనియన్స్ వస్తాయి చూసారా, ఆ విధంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే మనం ముందుగా రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువగా వేసుకున్నాను. సో అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత బాగా పండిన 2 టమాటోస్ని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. టమాటో బాగా పండింది వేసుకుంటే కనుక మనకి బాగా గ్రేవీలో వస్తుందన్నమాట. సో అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటోని మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. సో 1 నిమిషం తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మనం గరిటతో మ్యాష్ చేస్తూ ఉంటే టమాటో అంతా కూడా మెత్తగా బాగా కుక్ అయిపోయింది కదా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూడా. సో కారం వేసుకున్న తర్వాత అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి, అందుకే 2 టీ స్పూన్లు వేసాను. అంతా కూడా కలిసిన తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని మళ్ళీ బాగా మగ్గించుకోవాలి. అంటే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మగ్గింది అనుకోండి, అప్పుడు ఈ విధంగా రొయ్యలో ఉండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి మనకి టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి మంచిగా గ్రేవీలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఆ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉందండి, కావాలనుకుంటే కనుక లింక్ ఇస్తాను, సో చెక్ చేయండి. సో అది వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంకా గరం మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ బిర్యానీ మసాలా పౌడర్ మాత్రమే వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. సో ఇవి కూడా వేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే పైన ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుందండి, సపరేట్ అయిపోతుంది. అలా మగ్గిన తర్వాత నేను ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్కి, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం చొప్పున 4 గ్లాసులకి కూడా 8 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇదే మీరు చిట్టి ముచ్చాల రైస్ తీసుకున్నా లేదంటే కనుక బాస్మతి రైస్ తీసుకున్నా కూడా ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి వాటర్ బాగా మరుగుతుందండి ఒక 5 నిమిషాలకి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాగా మరిగితేనే రైస్ మనకి బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా మరుగుతున్న వాటర్ని కొంచెం తీసుకుని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమైనా పడుతున్నాయా అనేది. నాకైతే ఒక 1 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టీ స్పూన్ కారం తక్కువ అనిపించి వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా వాటర్ ఏమీ లేకుండా మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకుని
అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి బాగా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి అంతా కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బాగా ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కొంచెం అనేది దగ్గర పడి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే మధ్యలో కలుపుకోవడం వల్ల ఏంటంటే రైస్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా మళ్ళీ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనం గరిటెతో రైస్ అంతా కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉంచుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది అనమాట. అండ్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అండ్ 3 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి ముందుగా మనం రైస్ పట్టుకొని చూసుకుంటే మనకి మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టే. ఒకవేళ ఏమైనా పలుకుంది అనుకుంటే కనుక మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే కనుక ఈ విధంగా ఉడికించుకుంటే కరెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తంగా మనకి ప్రాసెస్ అంతా కూడా 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట పాటు పక్కన ఉంచేస్తే అప్పుడు కొంచెం చల్లారుతుంది కదండి. సో మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట. అండ్ ఈ రొయ్యల పలావ్ అరోమా చాలా బాగుంటుంది. వండుతూ ఉంటే మన వీధి చివరి వరకు కూడా వాసన అనేది వచ్చేస్తుంది. అంత బాగుంటుంది. అండ్ దీన్ని మనం ఆనియన్ రైతాతో కానీ ఆనియన్ అండ్ కీరా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి కాంబినేషన్గా కూడా ఎటువంటి కర్రీ కూడా అవసరం ఉండదు అనమాట. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. మరి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.